రైట్ రైట్ అయితే ఎగ్జిట్ పోల్స్ అనేది సరే మనం 100% దాన్ని విశ్వసించడానికి లేదు. మనకు తెలుసు చాలా రిజల్ట్స్ ఒక్కోసారి తారుమారు అవుతుంటాయి. అట్లనే దీన్ని కూడా రిజల్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. నాకైతే అబ్జర్వ్డ్ మెజారిటీ వస్తుంది అని చెప్పి నాకు నా అభిప్రాయం. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు ఇందాక చెప్పినట్టు అవినీతి పాలన జరుగుతుందని 40% కమిషన్ కాంట్రాక్టర్స్ అని అడిగారని చెప్పి అన్నారని, తర్వాత యాంటీ ఇన్కంబెన్స్ అని చెప్పి సారే చెప్పారు. నిజంగానే ఒక 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆ ప్రభుత్వాల మీద యాంటీ ఇన్కంబెన్స్ రావడం అనేది సహజం. అయితే ఈ కాంట్రాక్టర్లది తర్వాత 40% కమిషన్ అనేది ఒకదాన్ని ప్రధానంగా తీసుకొని దాన్ని అవినీతికర ప్రభుత్వం అని చెప్పి ముద్ర వేయడం జరిగింది. ఇవి భారతీయ జనతా పార్టీ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నా, ఇప్పుడు మోడీని గారిని తీసుకోండి ప్రధానమంత్రి. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో జరిగితే రోజుకో స్కామ్ మనం చూసాం పేపర్లలో. అట్లాంటి స్కామ్స్ ఏమైనా ఉన్నాయా? కానీ అవినీతి ప్రభుత్వము అంబానీకి ఆదానికి వంతపాడుతుంది, వాళ్ళను కుబేర్లను చేస్తుందని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నా దాన్ని ఏ రకంగా కూలగొడదామని చెప్పి అవినీతికరమైన ఆరోపణలు చేద్దామని చెప్పి చేస్తుంటారు. ఎవడో ఒక కాంట్రాక్టర్ నలుగురు కలిసి కూర్చొని కావాలని చెప్పి బీజేపీ వ్యతిరేక పనులు కూడగట్టుకుంటే దాన్ని ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి పొందుదామని మిగతా పార్టీలన్నీ కూడా, ప్రతిపక్షాలన్నీ కూడా అక్కడ పరిపాటి సహజం. నాకు తెలిసి అక్కడ కర్ణాటకలో అవినీతి ఆరోపణలే తప్ప అవి వాస్తవాలు కావు. వాస్తవాలు అయితే ఈ పార్టీకే దాని మీద ఉండేది. మీరు ఇంకో విషయం చెప్పినట్టు అక్కడ పట్టుకున్నది ఎమ్మెల్యే కొడుకు పైసలు, ప్రభుత్వం ఉన్నది అక్కడ, అయినా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి అక్కడ వాళ్ళను దాని మీద చర్య తీసుకున్నది ప్రభుత్వం అక్కడ. హలో గారు, కర్ణాటకలో ఎన్నికలకు ముందు 400 కోట్ల రూపాయల నగదు ఎవరి డబ్బు అనేది అప్రస్తుతం. కానీ ఎన్నికల్లో 400 కోట్ల రూపాయల నగదు, 7 కిలోల వెండి ఆభరణాలు, బంగారాభరణాలని ఎన్నికల సంఘం పట్టుకుంది. అంటే ఇక్కడ కర్ణాటకలో డబ్బు ప్రభావం విపరీతంగా పనిచేస్తుంది అనుకోవచ్చా? డబ్బు పంచడంలో బీజేపీ ఏమైనా వెనుకబడ్డారు? డబ్బు ప్రభావం ప్రతి ఎన్నికలలో ప్రతి దగ్గర జరుగుతూనే ఉందండి. అవి మన మన ఏరియాలో మనం విపరీతంగా జరుగుతూ ఉంది. మన సౌత్కి వచ్చేవరకే దాంట్లో ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు కర్ణాటక, ఇక్కడ మన దగ్గర తెలంగాణలో మీకు డబ్బు లేనిది అసలు ఏ పని జరగదు. డబ్బుతోటే ప్రతి ఎన్నికలు, ప్రతి ఉప ఎన్నికల్లో మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం డబ్బులు ఏర్లై ప్రవాహం చేయడం అనేది. అదే విధంగా అక్కడ కూడా జరిగి ఉంటుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. డబ్బు ప్రభావం లేని ఎన్నికలు జరుగుతలేవు. నిష్పక్షపాతంగా జరగడానికి ఇది 80s 90s ప్రభుత్వాలు కావు, ప్రజలం కాదు మనం. ఇప్పుడు విపరీతమైన డబ్బులు. మీరు ఇందాక ఒక వార్త కూడా చదివారు, మహారాష్ట్రలో కొంతమంది దీంట్లో చేరిందని. సరే, ఆ టాపిక్ మనం మళ్ళీ మాట్లాడచ్చు. కానీ ఎంత డబ్బు ప్రభావమే, అంత మించి వేరేం లేదు. నిజంగా కూడా అక్కడ ఒక్క దగ్గరనే కాదండి, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎస్పెషల్లీ మన దగ్గర, మన ప్రాంతాల్లో మాత్రం విపరీతంగా జరుగుతుంది. డబ్బు ప్రభావం లేని ఏ ఎన్నిక జరుగుతలేదు. ఇది మాత్రం వాస్తవం. అది ఎవరిది ఏంటి ఎట్లా అనేది సరే అది వాళ్ళు నిర్ణయిస్తారు. కర్ణాటకలో 10 కంపెనీలు ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించినాయి. 10 కంపెనీలలో 2 కంపెనీలు మాత్రం 2 మిగతా అంటే 90 సీట్లు, 90 కాంగ్రెస్ పార్టీకి 104, 109 ఒక్కగా రావాలంటే 113 సీట్లు కావాలి. 113 సీట్లు వస్తేనే ఫుల్ రైట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో. కానీ పూర్తిగా మిగతా అన్ని సర్వే సంస్థలు కూడా ఇవ్వలేదు. జేడీఎస్ అంటే కింగ్ మేకర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయా? జేడీఎస్ వస్తే మేము జేడీఎస్ తో కలవమని చెప్పి కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి నిన్న పోలింగ్ అయిన తర్వాత తీసినవి కాదు, అంతకుముందు తీసి పెట్టుకున్నవి. అంతకుముందు జరిగిన పరిణామాలను కూడా మనం ఒకసారి గమనంలో తీసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన విభిన్నమైన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, హనుమాన్ బజరంగ్ దళని నిషేధిస్తామని చెప్పి, ఆ తర్వాత ఊరికో హనుమంతుడిని విగ్రహాన్ని కట్టిస్తామని చెప్పి, గుడి కట్టిస్తామని చెప్పి మాట్లాడటం, ఇట్లాంటివి కూడా జనరల్గా ఎలక్షన్లలో ఎఫెక్ట్ పడతాయని చెప్పి నేను అనుకుంటున్నా. యాజ్ అన్ ఇండివిజువల్ నా అభిప్రాయం ఇది. ఎందుకనంటే ఏకమైన ఒక గ్రూప్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసుకొని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో చేయడం వల్ల వాస్తవంగా నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నా, అక్కడ డెఫినెట్గా అక్కడ ఆ ప్రాంతంలో నా ఇండివిజువల్ సర్వే కూడా జరిగింది.
అక్కడ చాలా ఎఫెక్ట్ పడ్డది కాంగ్రెస్ పార్టీకి. అయితే అట్ ది సేమ్ టైం మిగతా వర్గాలన్నీ కూడా ఏకమై కాంగ్రెస్కు సపోర్ట్ చేసినాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేవి అంతకు ముందు జరిగిన ఎగ్జిట్ పోల్స్కి తర్వాత పోలింగ్ రోజుకి తేడా ఉంది. నిన్న సాయంత్రం వరకు వచ్చిన పోలింగ్ తర్వాత వచ్చిన రిజల్ట్ మనకు ఓవరాల్గా చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీకి 110 ప్లస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు స్పష్టం అవుతా ఉంది.